నెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు నెల్లూరు జిల్లా నుంచి వేలాది మంది జన సైనికులతో కలిసి వెళ్తున్నామని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో అందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేశారు నేతలు. జిల్లా నుంచి దాదాపు 20 బస్సులు, 100కు పైగా కార్లలో జన సైనికులతో కలిసి సభకు వెళ్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తామంతా కలిసి అడుగులు వేస్తామన్నారు. టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సారథ్యంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ దూసుకు వెళ్తుందన్నారు. జిల్లాలో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని తెలిపారు మల్లికార్జున యాదవ్. పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సారథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గం ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కందుకూరు, నెల్లూరు సిటీ, ఈ నియోజకవర్గ కోవూరు నియోజకవర్గాల నుంచి కనీసం ఒక 20 బస్సులు, ఒక 100 కార్లలో పిఠాపురానికి బయలుదేరే ఏర్పాట్లు ఆయన సారథ్యంలో చేస్తున్నాం. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీని గత ప్రభుత్వంలో విచ్చలవిడి రాజ్యం చేశారు, రాజ్యం వీరభోజ్యం అన్నట్టు అనుభవించారు. అలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు పార్టీని పటిష్టం చేస్తూ కూటమి ప్రభుత్వంలో కలిపి రాష్ట్రాన్ని కాపాడారు. బడుగు బలహీన వర్గాల కోసం అయితే ఎనిమిది రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన కిందకు దిగజారి 21 సీట్లు తీసుకొని 100% 21 సీట్లు గెలిచిన బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఎవరు చేయని విధంగా ప్రతి కార్యకర్తకు బీమా పథకాన్ని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకత్వంలో మనం అందరం పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం కూడా ఏంటంటే, జిల్లాలో అందరం కూడా పటిష్టంగా పనిచేసి రేపు 14వ తేదీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ పరిస్థితే ముఖ్యంగా పనిచేస్తున్నాం. జిల్లాలో కూడా అందరి నాయకుల్ని కూడా ఆహ్వానిస్తున్నాం.